మూడో ప్రశ్న చదువున్నాను. కొన్ని దేశాలలో చూస్తున్నట్లు దాంపత్యము యందు ఇద్దరి కంటే ఎక్కువ మంది పాల్గొనడం, ఉదాహరణకు పాలీయామరీ వల్ల ఏ ఫలితాలు సిద్ధిస్తాయి గురువుగారు? ఇది కూడా ఎక్కువ మందిని ఇప్పుడు ఎక్కువ మంది మగవాళ్ళతో ఉండటం కానీ ఎక్కువ మంది ఆడవాళ్ళతో ఉండటం కానీ వాళ్ళ కుల సాంప్రదాయంగా జాతి సాంప్రదాయాలుగా వస్తున్నది మనకి భూమి మీద కనిపిస్తూ ఉన్నది. ఈ ప్రశ్నకు కూడా సమాధానం మొదట్లోనే ఉంది. నువ్వు చేసిన భాష ఏమిటి, నువ్వు పుట్టిన కులం ఏమిటి, నువ్వు ఎక్కడ ఉన్నావు, దాన్ని అనుసరించి నువ్వు ప్రవర్తించాలి. అర్థమైందా? నువ్వు ఎటువంటి జీవితాన్ని ఎంచుకున్నావో దాన్ని అనుసరించి నువ్వు ప్రవర్తించాలి. ఇప్పుడు ఉదాహరణకి చట్టం ఏం చేసింది, ఒక్క పెళ్ళి అని చెప్పి చేసేసింది. దేన్ని బట్టి చేసింది తెలియదు, దానికి చేసిన వాడికి స్పష్టంగా తెలియదు ఎందుకు చేశాను నేను అన్నది. ఏదో ఒక నిర్ణయం చేశారు, ఏదో ఎక్కడో ఒక కష్టాన్ని చూసి ఇది బహుభార్యాత్వం వల్ల వచ్చిన కష్టం అని చెప్పి భావన చేశారు. భావన చేసి ఒక్కరినే చేసుకోవాలని చెప్పి వాళ్ళు నిర్ణయం చేశారు. అది చాలా షార్ట్ సైటెడ్నెస్ అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పే మాటలు చాలా రాడికల్గా కూడా ఉంటాయి ఇవి. అంటే వాళ్ళకేం తెలియదా అంటే నిస్సందేహంగా తెలియదనే చెప్తాను నేను. ఎందుకంటే నీవు మొట్టమొదట పరమయోగులైన బ్రహ్మర్షులు, ప్రజాపతులు వాళ్ళు ఇచ్చిన ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి నీకు సమయం చాలలేదు, సమయం వెచ్చించలేదు, నీకు శక్తి చాలలేదు, నీకు అర్థం కాలేదు కాబట్టి అవన్నీ తప్పన్నావు. దానికి నిర్ణయం కూడా ఎలా చేశావు, నీలాగనే వాటిని మేము అనుసరిస్తున్నామని చెప్పి అనుకుంటూ వాటి స్వభావాన్ని, వాటి వాస్తవ తత్వాన్ని అర్థం చేసుకోకుండా వాటిని అడ్డం పెట్టుకొని అకృత్యాలు చేసిన వాళ్ళని నువ్వు ప్రామాణికంగా తీసుకున్నావు. వాళ్ళు నీకు ప్రామాణికం కాదు కదా. దాన్ని బట్టి నువ్వు ఒక చట్టం చేసావు. నీకు వాస్తవం తెలియకుండా నువ్వు చట్టం చేసినప్పుడు శుభత్వాన్ని నువ్వు ఎలా సంపాదించి పెట్టగలవు? కాబట్టి నీ చట్టంతో ఇక్కడ శుభత్వం అనేది కుదరదు. ఇది సామాన్యమైన లాజిక్. ఇది అర్థమవుతుందని నేను చెప్పేది. ఎవరిని ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది, లేకపోతే భూమి చుట్టూ సూర్యుడు తిరగడం లేదు, భూమియే సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, వీళ్ళు కనిపెట్టారు అని చెప్పారు. ఓకే, గుడ్, మీరు కనిపెట్టారన్నమాట వాస్తవం. ఈ శాస్త్రం అంతా ఎప్పటి నుంచో ఉన్నది. దీంట్లో ఏం చెప్తున్నారు, ఇలా ఉన్నాయి, ఇలా జరుగుతుంది, ఇలా కనిపిస్తుంది, దృక్సిద్ధాంతాన్ని అనుసరించి నువ్వున్న పాయింట్ నుంచి నీకు అంతా అప్లికబుల్ అవుతుందో తప్పితే తక్కిన అవన్నీ ఎట్లా నడుస్తున్నాయి అన్నది కాదు. అవి ఎలా నడవాలో అలా నడుస్తున్నాయని చెప్పి స్పష్టతనిచ్చారు ఇక్కడ. ఎప్పుడు ఏనాడో 1000 సంవత్సరాల నాడే మనకి స్పష్టతన ఇచ్చారు. అయితే ఇది ఎవరికి తెలుసు? ఈ శాస్త్రం మన దగ్గర ఉన్నా కూడా కొంతమంది శాస్త్రులకు మాత్రమే తెలుసు ఆ విషయం. వాళ్ళు రోజు ఊరంతా డప్పు కట్టి చెప్పరు కదా. అప్పుడు ఈ పబ్లిక్, అప్పుడు బ్రతుకుతున్న పబ్లిక్కి ఇవన్నీ తెలియవు కదా. వాళ్ళు ఏమనుకుంటారు, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని అనుకుంటారు. మరి వాళ్ళ కంటికి కనపడుతున్నది అదే కదా. వాళ్ళను ప్రామాణికంగా తీసుకుని మేము కనిపెట్టామని ఎలా చెప్తాను? ఎప్పుడు కూడా లేమ్యాన్ని ప్రామాణికంగా తీసుకోకూడదు. ఆ శాస్త్రంలో నిష్ణాతుడై ఉండి స్పష్టంగా తెలిసి ఉన్నవాడిని తీసుకొని అతడితోటి చర్చించి నువ్వు నిర్ణయాలు చేయాలి. కానీ దారిని పోయేవాడు వాడి దగ్గరికి వెళ్ళి వాడు స్కూటరో కారు ఆపి జ్యోతిష్యం గురించి మీ అభిప్రాయం అంటే వాడికి తెలుసు, వాడేదో పని చేసుకుంటుంటాడు, వాడు చెప్పలేడు కదా. మీకు చాలా చోట్ల ఇంటర్వ్యూలు వీటిలో కనిపిస్తూ ఉంటాయి, యూట్యూబ్లో వాటిల్లో. ఏమండి, జ్యోతిష్ శాస్త్రం గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఏం అడుగుతున్నారండి మీరు? మనం ఏమన్నా ఇంకా కేవ్ ఏజ్లో ఉన్నామా? ఎప్పుడో ఆటవికల నాటికి ఇవన్నీ మూఢనమ్మకాలన్నీ మాట్లాడుతున్నారు, మీరు చదువుకున్నారు కదా, ఎటువంటి ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారు అంటాడు. అసలు చూసేవాడికి మతిపోతుంది అనమాట. దేన్ని నమ్మాలో తెలియదు కదా. మరి వాడిని అడిగితే వాడేం చెబుతాడు? అడిగేవాడికి ఏమి అధికారతతోటి, ఏమి జ్ఞానం ఉండి వాడిని అడుగుతున్నాడు? నీకు తెలియదు జ్యోతిష్యం గురించి. ఎవరిని అడుగుతున్నావో అతడికి ఆ శాస్త్రానికి పరిచయం లేదు. పరిచయం లేనప్పుడు వాడి అభిప్రాయాన్ని ప్రజల మీదకి ఎలా రుద్దుతావు ఇది అని చెప్పి. కాబట్టి ఇదంతా కూడాను దుస్సాహసం అంటాం దీన్ని. ఇటువంటి పనులు చేయకూడదు ఎప్పుడు కూడా. ఎలా చెప్తావు దాని గురించి? నీకేం పరిచయం లేదు కదా దాని గురించి. అర్థమవుతుందా? ఇలా వచ్చేసిందనమాట. ఈ వచ్చేసిన దాన్నే అంగీకరించారు మ్యాసెస్.
ఇప్పుడు సహజంగా మనుషులు ఎలా అంటే, ఇప్పుడు మీ ఇళ్లలో పిల్లలు చూడండి, రేపు ప్రొద్దున స్కూల్ లేదు అంటే వాడు తెల్లవారుజామునే లేస్తాడు. ఎందుకంటే వాడికి ఎజెండా ఏదో ఉంది, రేపు స్కూల్ ఉంటే నువ్వు లేపాలి. అవునా కదా? ఇది కనిపిస్తుందా లేదా? ఇటువంటి పిల్లలేగా ప్రపంచం అంతా ఉంది. అందరూ పిల్లలుగా వచ్చిన వాళ్ళే కదా. అంటే వాడికి ఆసక్తి ఉంటేనేమో వాడు చటుక్కును మేలుకొని పనులు చేస్తాడు. వాడు ఆసక్తి లేకపోతే వాడు నిద్రపోతూ ఉంటాడు. ఈ లోకం అంతా నిద్రపోతూనే ఉంది. ఎక్కడో ఒకడో ఆసక్తుడై ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడాలి. నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆధ్యాత్మిక సాధన కానీ, లేకపోతే ఈ జీవిత సంబంధమైన ధర్మ సంబంధమైన సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, అంటే సంశయాలు ఉత్పన్నమైనప్పుడు వాటిని అవగాహన చేసుకోవటం కానీ, ఆ కామన్ పబ్లిక్కి సంబంధించిన వాటిలోకి మనం వెళ్ళకూడదు అన్నమాట. ఇప్పుడు ఈ మతాలు ఇవన్నీ కూడా ఇలానే మొదలైనవి. ఈ మత దురభిమానం కూడా ఇలానే మొదలైంది. పెద్ద ఆయన ఏం చెప్తున్నాడు, మీ పెద్ద ఆయన ఏం చెప్పాడు, వాళ్ళ పెద్ద ఆయన ఏం చెప్పాడని చూస్తే వాళ్ళిద్దరు ఒకటే మాట్లాడుతుంటారు. మీరు మాత్రం మధ్యలో కొట్టుకుంటుంటారు, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అని. వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు ఎక్సలెంట్గా, వాళ్ళ పాత్రలను వాళ్ళు పోషిస్తూ మనకి ఏదో సందేశాన్ని ఇవ్వడానికి వాళ్ళ ప్రయత్నం, లేకపోతే వాళ్ళ వృత్తిని వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళెందుకు తనుగు చేస్తున్నారు? ఆలోచన లేకనే కదా. ఇలానే ఉంటుంది లోకం అంతా. కాబట్టి దాన్ని ప్రామాణికంగా కానీ తీసుకొని, ఫలానా ఆయన ఇలా కామెంట్ చేశారని చెప్పి దాన్ని గోలగా గందరగోళంగా నువ్వు చేయకూడదు. నువ్వు తెలుసుకోదలుచుకుంటే, నేర్చుకోదలుచుకుంటే చక్కగా వినాలి. దాని తర్వాత ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పగలిగే వాళ్ళని అడగాలి. దాన్ని పోయి ఎవరిని అడిగితే వాడేం చెప్తాడు? ఆ ప్రశ్నకి సమాధానం పొందడం అనేది నీ బాధ్యత. ఇది తత్వం. ఎందుకంటే ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు చాలా చెప్పాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మాట నేను చెప్పి వదిలేసేస్తే ఏమవుతుందంటే అది చాలా దురభిప్రాయాలకి కారణం అవుతుంది, స్పష్టమైన వివరణ ఇవ్వకపోతే. సో ఇప్పుడు అడిగిన ఆ ప్రశ్నకి సమాధానం వచ్చింది కదా. కాబట్టి ఒకటి నీవిచ్చిన మాట, రెండు భగవంతుడు చెప్పిన మాట. అయితే ఒకటి భగవంతుడు చెప్పిన మాట, రెండు నీవు ఇచ్చిన మాట. ఆ మాట నీకు అర్థం కానట్లయితే నువ్విచ్చిన మాట నువ్వు తప్పమాక. ఆ మాట నీకు అర్థం కాలేదు, ఈ మాటకి నీవిచ్చిన మాటనే నువ్వు తప్పమాక. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మనం ఒక రాజ్యాంగం రాసుకున్నాం, లంచగొండితనం పనికిరాదని చెబుతున్నాం. అది లేకుండా ఎక్కడుందో చెప్పండి. ఇప్పుడు రాజ్యాంగాన్ని పాటిస్తున్నాం, దాని రక్షణోపాయాలు అవి ఇవి చాలా చెప్తున్నాము. ఎవరు రక్షించాలో వాళ్ళందరూ కూడా భక్షిస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా సరే, న్యాయం చెప్పే దగ్గరికి వెళ్ళినా, నయం చేసేదాని దగ్గరికి వెళ్ళినా, చదువు చెప్పే దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ చూసినా లంచాలే. ఎవరి పని వాళ్ళు చేసుకోవట్లేదు కదా. ఎందువల్ల జరుగుతుంది ఇది? దురవగాహన. పోనీ మరి బ్రహ్మదేవుడు ఇచ్చిన ప్రజాపతులు ఇచ్చిన ఆ శాస్త్రాలని మనం అనుసంధిస్తున్నాం కదా, మరి అక్కడ మేలు జరుగుతుందంటే దాన్ని అవగాహన చేసుకోవాల్సిన పని నీకుంది కదా. మరి మా జీవితాలు ఎలా సరిపోతాయి ఇవన్నీ అవగాహన చేసుకోవడానికి? అందుకే ఒకటే మాట చెప్పింది కృష్ణ భగవానుడే. ఈ మాట చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అంటే ఏంటి? నీ ధర్మాధర్మాలను నీవు దాన్ని అర్థం చేసుకోలేక నువ్వు కుంటుతూ ఉండొచ్చు. ఏం భయం లేదు, వచ్చి నన్ను శరణవేడు, నన్ను పూజిస్తూ. అంటే పూజించడం అంటే రోజు ఫోటో పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆకులు పూలు తెచ్చి, లేకపోతే నివేదనలు తయారు చేసి అక్కడ పెట్టి, మళ్ళీ మిగతా పని అంతా వేరే చేసి ఇప్పుడు పూజ చేశాను. ఇది కాదు పూజ అంటే. ఆయన ఏం చెబుతున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది పూజ. కృష్ణ భగవానుడు ఏం చెబుతున్నారు, ఆయన ఏం చెప్పారు అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది నిజమైన పూజ. ఏమంటున్నారు ఇటువంటి వాళ్ళందరి గురించి ఆయన? అశోచాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే. ఎవరి గురించి చెప్పారు? ఇదంతా యూట్యూబర్స్ గురించి, పొలిటీషియన్స్ గురించి. ఈ లోకంలో మేము చాలా గొప్ప వాళ్ళం, పదవులు అనుభవిస్తున్నాం, అవి ఇవి సాధిస్తున్నాం అనుకున్న వాళ్ళ గురించే చెప్పింది. అశోచాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూనగతాసోంశ్చ నాను శోచంతి పండితా అన్నారు.
ఇది కృష్ణ భగవానుని తొలి మాట అర్జునుడితో ఉపదేశం చెప్పేటప్పుడు. ఆ తర్వాత శ్లోకం వాస్తవ తత్వాన్ని చెబుతుంది. ఆ తర్వాత శ్లోకం నుంచి వివరణ మొదలైంది. ఆ వివరణ ఎంతైనా సాగుతుంది. ఎందువల్ల? కడుపు నిండింది అన్నదాకా అన్నం పెట్టాలి కదా. మనం సంశయాలు తీరిపోయినాయి అని చెప్పేదాకా సమాధానాలు చెప్పాలి కదా. ఆ కారణం చేత 700 శ్లోకాలు అయినాయి అవి. ఒక శ్లోకంలోనే పని అయిపోయింది. నిజానికి చెప్పడం అయిపోయింది, ఇంకా అక్కడ చెప్పడానికి ఏం లేదు. కానీ వినే ఆయన యొక్క అవసరాన్ని బట్టి అన్ని శ్లోకాలు అవసరమైనవి. వినే ఆయనకి అద్భుతమైన సంశయాలు కలిగినాయి. ఇప్పుడు ఈ పృథ్వీ సంశయాల్లాగానే కలిగితే అన్నిటికీ సమాధానం చెప్పి నీ ఇష్టం అని చెప్పారు. అన్నిటికీ సమాధానం చెప్పి మరి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పారు. ఇప్పుడు ఎవరు చెప్పినా అదే. పెద్దలు ఏం చెప్తారు? ఆయన వాస్తవ చిత్రం ఇది, నీ ఇష్టం వచ్చినట్లు ఊరేగు అంటారు. ఈ వివాహ విషయంలో కూడా ఇది. అందువల్ల సాంప్రదాయాలను పాటించటము, వాటిని మొట్టమొదట అర్థం చేసుకోవడము. ముందు నేను అర్థమయ్యేదాకా పాటించను అంటే నువ్వు దాన్ని నేర్చుకోవడానికి నీ జీవితాన్ని వెచ్చించవలసి ఉంటుంది. ఈ మధ్యలో నువ్వు ఇంక వేరే దేన్ని కోరకూడదు. అప్పుడు నీకు దోషం రాదు. వేరే కోరుతూ వేరే విధంగా చేసుకుంటే నేను అర్థమైనప్పుడు దానిలాగా ఉంటానని చెప్పాను అంటే మాత్రం సరైనది కాదు. అర్థమైందా? నేను డ్రైవ్ చేస్తూ డ్రైవింగ్ చేయాల్సిన లక్షణాలను నేర్చుకుంటానంటే ఇలా కుదరదు. యాక్సిడెంట్స్ అవుతాయి. ముందే అన్నీ తెలుసుకొని, కారు గురించి తెలుసుకొని, అట్లనే క్రమంగా అభ్యాసం చేస్తూ ఉంటే పనులు జరుగుతాయి. అర్థమైందా? అలానే అందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రక్క వాళ్ళకి అవగాహన కలిగించాలనే ప్రయత్నం మీరు చేయమాకండి. అది నీ జాబు కాదు, నా జాబు. ఎవరి జాబు అది? గురువు గారి జాబు. ఎవరు ఉపదేశం చేస్తున్నారో ఆయన జాబు అది. నువ్వు ప్రక్కకి ఎప్పుడైతే తిరిగావో నువ్వు నా నుంచి దూరం అయిపోతావు. నువ్వు నా నుంచి దూరం అయిపోయావు అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? యోగేష్ ఇటు ఇదే నీ గురించి చెప్తుంది. ఇక్కడ కూర్చొని ఉన్నది ఒక మనిషి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను వచ్చి ఈ పీఠానికి నమస్కారం చేస్తున్నాను, మీరు గమనించారా? ఏముంది ఇక్కడ? ఇక్కడ బ్రహ్మదేవుడు ఉన్నారు, శారదాదేవి ఉన్నది. వాళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీరు ఆసీనులైన పీఠంలో నేను మీ ప్రతినిధిగా కూర్చోవటానికి సిద్ధమై వచ్చాను తల్లిదండ్రులారా అని చెప్పి నమస్కారం చేసి ఇక్కడ కూర్చుంటాను. కూర్చున్నప్పుడు ఆ బ్రహ్మదేవుడు సరస్వతీదేవి మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. మీతో పాటు నేను కూడా వింటున్నా. కాబట్టి కూర్చున్నది అనుకోవద్దు. ఆయన ఎదురుగా ఉన్నప్పుడు మనం ప్రక్కకి ఎటు చూడకూడదు. బ్రహ్మదేవుడు మన ఎదురుగా ఉన్నప్పుడు మనం మరొక వైపు చూడకూడదు. చూస్తే ఏమవుద్ది? జన్మ కలుగుద్ది. ఇది గంగాదేవికి మరొక మహానుభావుడికి కలిగింది. ఆయన పేరేంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత శంకర మహారాజు. అంతకుముందు ఆయన పేరు మహాభిష్యుడు అనే మహానుభావుడైన. వాళ్ళు బ్రహ్మలోక నివాసులు. అందరూ బ్రహ్మసభకు వచ్చారు. వచ్చి ఉన్నప్పుడు గంగాదేవి, వాళ్ళు దేవతలు ఎప్పుడు నిత్య యవ్వనంతో ఉంటారు, చాలా అందంగా ఉంటారు కదా. ముఖ్యంగా గంగాదేవి అంటే మూల ప్రకృతి స్వరూపిణి ఆమె. ఇంకా ఆమె అందానికి ఇంకా తిరిగి ఉండదు అసలు. అక్కడ బ్రహ్మలోకంలో ఆ చల్లని వాయువులు వీస్తూ ఉండగా ఆమె బయట కొంచెం ప్రక్కకు జరిగినప్పుడు ఆ మహాభీష్ముడు అనే ఆయన అదే క్షణానికి అటు చూసి ఒక క్షణం ఆయన మనసులో సౌందర్యాభిలాష అనేది మెరిసింది. ఆ జ్ఞానం అంతా కలిగి ఉన్నారు కాబట్టి అలా మెరిసి అలా చూస్తే ఆమె కూడా అటువైపు చూసి ఆయన ఉద్దేశాన్ని గమనించి ఆమె కూడా నేను గమనించాను అన్నట్లుగా అలా అన్నదంతే. అంటే ఈ క్షణంలో ఏమైపోయింది? వీళ్ళిద్దరూ వీళ్ళ చూపులు కలిసినాయి, బ్రహ్మదేవుని మీద దృష్టి అనేది పోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నారంటే, ఎప్పుడైనా సరే గురువు వైపు కాకుండా, దేవుడి వైపు కాకుండా నువ్వు మరొక వైపు చూసినప్పుడు నీకు పునర్జన్మ తప్పదు. కాబట్టి క్రిందకు పోయి ఈ అంటే నేను ఇప్పుడు కొంచెం లింగముట్ల భాషకు వస్తున్నాను, ఈ శకలన్నీ పడి పైకి రండి అని చెప్పారు. అంటే ఏంటి? అది శాపం అని చెప్పి మనం అంటాం. శాపం అంటే మాట అన్నమాట, వాక్. బ్రహ్మదేవుడు ఏమన్నారు? భూలోకానికి వెళ్ళి అక్కడ మీరు గడిపి
మరలా తిరిగి వచ్చేయండి అని చెప్పారు. సో ఆ మహాభీషుడే ఇక్కడ శంతన మహారాజుగా పుట్టడం జరిగింది. గంగాదేవి ఆయన్ని చేరటం జరిగింది. వాళ్ళిద్దరికి పుట్టిన ఆయనే భీష్మ పితామహుడు, మహానుభావుడు. ఆయన అష్టవసువుల్లో ఒక ముఖ్యుడైన వసువు, పరమ పవిత్రుడు, అంటే దేవత అన్నమాట. దేవతయ్య. ఆయన కూడా ఒక శాపం వల్ల, వశిష్ఠ భగవాన్ శాపం వల్ల ఆయన జన్మ తీసుకున్నారు. సరే, ఈ పురాణ జ్ఞానము, ఇతిహాస జ్ఞానము వీటన్నిటినీ ఒక్కసారే మనం పట్టుకోలేం. మెల్లగా చదువుతూ అవగాహన చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఏం తెలుస్తుంది మీకు? నీ భర్త నీ చెంతనుండగా నీ భర్త ఏం ఆలోచన చేస్తున్నాడు, ఆయన కంటి చూపు ఎలా ఉంది అన్నదే నువ్వు చూసుకోవాలి. ఇది ఆరాధన. అర్థమైందా? మీరిద్దరు గురువు గారు ఎదురుగా ఉన్నారు, గురువును మాత్రమే చూడాలి. గుళ్ళోకి పోయిన తర్వాత ఎటు చూస్తాం? దేవుడికి వెళ్ళి చూస్తాం, అంతే కదా? దేవ విగ్రహం ఏదైతే ఉంటుందో, దేవతా విగ్రహం, ఆ విగ్రహాన్ని మాత్రమే చూస్తాం. అక్కడ ప్రక్క వాళ్ళకి వెళ్ళి చూసావనుకో, పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటారు. ఏమంటారు? అది చాలా మహాభాగ్యం అనుకుంటాం మనం. పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటే మళ్ళీ రా అబ్బాయి అని అర్థం, పోయిరా అని అర్థం. లేదు, స్వామి తప్పితే ఇంకేం కనపడడం లేదు, ఎటు చూసినా ఆయనే కనిపిస్తున్నాడు, పోవటం లేదు, రావటం లేదు. ఇది తత్వం. ఈ తత్వాన్ని స్మరించకుండా జ్యోతిష శాస్త్రం రాదు, వాస్తుశాస్త్రం రాదు, లౌకిక శాస్త్రాలు కూడా రావు. లౌకిక శాస్త్రాల్లో కొంత పరిమితితో కొంత దూరం ప్రయాసపడి వాడు ఆగిపోతాడు. వాడైనా ఈ జ్ఞానాన్ని పొందాల్సిందే తర్వాత. అర్థమైందా? ఇంతమంది మనుషులు విడివిడిగా లేరు. నీకు అలా కనపడుతుండబట్టి నేను మాట్లాడే మాటలు కొంతమందికి విమర్శన బాణాలుగాను, కొంతమందికి ఏమో అనుకూలంగా చాలా వైదికంగా మాట్లాడుతున్నారు ఈయనని అనిపిస్తున్నాయి. మీ దృక్పథాలను బట్టి అలా అనిపిస్తున్నాయి. నేను ఆ రెంటికి అతీతంగా మాట్లాడుతున్నా. అర్థమవుతుందా? ఒకళ్ళు ఎవరైనా దీన్ని విమర్శించదలుచుకున్నా కూడా వాళ్ళకి చెప్తున్నది, కానీ లేదు దీన్ని పొగుడుతూ చాలా గొప్పగా మాట్లాడుతున్నారు గురువుగారు అన్న, వీళ్ళిద్దరికి చెప్పే సమాధానం ఒకటే. ఆ కిరణం ఒకటే, జ్ఞానం ఒకటే. మీ ఉద్దేశాలను అనుసరించి అది ఇంకో రకంగా స్ఫురిస్తూ ఉంది. కాబట్టి వివాహ వ్యవస్థ అనేది అవసరమా లేదా అంటే, అది సహజంగానే నీ మనసు ఎవరితోటైతే లగ్నం అవుతుందో ఆ క్షణంలో లగ్నం జరిగిపోయింది. ఆ క్షణంలో లగ్నం జరిగిపోయింది. మనం ఎంతసేపటికి దీన్ని లైంగికమైన సంయోగం ఏదైతే ఉందో దానితోటి ముడివేసి అలా అయితేనే జరిగినట్టు లేకపోతే లేనట్లు అని అనుకుంటున్నాం. నిజానికి ఈ దేహము కానీ ఈ దృశ్యము కానీ మనసు తప్ప అన్యం కాదు. నీ మనసులో ఎప్పుడైతే భావం కలిగిందో నువ్వు దృశ్యాన్ని దర్శించావా లేదా? దానికి బయట కనపడేదానికి తేడా లేదు. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వెలని మనుజుడుండు, ఇతరులు ఎరగకున్న ఈశ్వరుండెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. అర్థమవుతుంది? ఎవరు ఆ ఈశ్వరుడు? నీలో ఉన్నాయనే, నీ సారమే ఈశ్వరుడు. నీకు తెలుసుగా ఏం జరిగిందన్నది. అర్థమవుతుందా? ఇది తత్వం. అయితే ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది, ఈ అపరాధ భావం నుంచి, లేకపోతే శుభము అశుభము, దుఃఖము సుఖము, లాభము నష్టం అనే ఈ ద్వంద్వాల నుంచి బయటపడాలి. ఇది మన లక్ష్యం. ఎందుకంటే అందులోనే ఉండి ఇప్పుడు వ్యాపారం అంటూ చేస్తూ ఉంటే కనుక ఎప్పుడు లాభం సంపాదించడం అనేది కుదురుతుందా? అలా కుదిరినట్లుగా ఎక్కడ కనపడ్డంలా మనకి. లాసులు కూడా వస్తున్నాయా లేదా? క్లియర్? ఇది సంగతి. స్పష్టంగా ఉందా? సో ఇప్పుడు మీకు ఇద్దరికి ఎవరి స్టోరీ గుర్తుంటుంది? గంగమ్మ, మహాభిషయ్య. ఆయన గొప్ప చక్రవర్తి అనమాట. బ్రహ్మలోక నివాసం వచ్చిందంటే మరి ఆయన ఎంతటి పుణ్యాత్ముడై ఉండాలి, ఎంతటి జ్ఞాని అయి ఉండాలి. కానీ ఇది పరిస్థితి. అదే మీరిద్దరే నాతోటి ఉన్నారు, మీరు ఒక్కరే నాతోటి ఉన్నారు, ఇంకెటు చూడటానికి ఉండదు కదా, నా వైపే చూస్తుంటారు. క్లియరా? ఈ తత్వాలన్నీ ఇలా అర్థం చేసుకోవాలి. నా కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు గురువు గారు అంటారు. ఎందుకు ఉండడం లేదు నీ కాన్సన్ట్రేషన్? ఉంటుంది.
తప్పనిసరిగా ఉంది. కాన్సన్ట్రేషన్ లేనివాడు ఎవ్వడూ ఈ లోకంలో లేడు. కాకపోతే నీ కాన్సన్ట్రేషను క్షణికమా లేకపోతే దీర్ఘకాలికమా, ఇదే తేడా. నువ్వు డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నావు, కానీ చాలా కొద్ది సమయం కాన్సన్ట్రేట్ చేస్తున్నావు, వెంటనే ప్రక్కదాని మీదకి వెళ్ళిపోతున్నావు. చిత్తము అంటాం దీన్ని. ఏమంటాం? చిత్తము. క్షణానికి మారిపోతూ ఉంటుంది. అలా మారకుండా ఆపితే ఏకవృత్తి అంటారు. ఏమంటారు? ఏకవృత్తి అంటారు. అంటే దాని అందే చింతన నడుస్తూ ఉంటుందన్నమాట. మీకు చెప్పాలని తపన ఉన్నది. ఏనాడో నేను జ్యోతిష్ శాస్త్రం అన్ని గిరాటేసాను దూరంగా, కానీ ఇప్పుడు మీకు చెప్పాల్సి వచ్చేటప్పుడు బుక్ తెచ్చి పెట్టుకున్నాను నేను. ఎందుకు? ఏది మిస్ కాకూడదని. ఇక్కడ మహర్షి చెప్పిన ఇది ఏది మిస్ కాకూడదు, బాగా లోతుగా చెప్పాలన్న తపన కలుగుతూ ఉంది. అర్థమైందా? మీలో ఎవరైనా ఒక్కరైనా సరే నేను చెప్పేదాన్ని అర్థం చేసుకుంటే భవిష్యత్తు మిగతా జరగబోయే దాంట్లో చాలామందికి మీరు కూడా మాట్లాడగలుగుతారు. మీరే ప్రయత్నం చేయకపోతే ఏమీ లేదు. ఈ ప్రశ్నకు సమాధానం ఏమంటే ఏం ప్రశ్న ఇది? మూడైంది. 4వ ప్రశ్న. పెళ్ళి అనే ప్రశ్న ఏంటి? చదువు మళ్ళీ ఒకసారి. కొన్ని దేశాలలో చూస్తున్నట్లు దాంపత్యం యందు ఇద్దరి కంటే ఎక్కువ మంది పాల్గొనడం వల్ల ఫలితాలు సిద్ధిస్తాయా గురుగారు? ఏ ఫలితాలు సిద్ధిస్తాయి గురుగారు? అదే చెప్పాం కదా, ఎక్కువ మంది పాల్గొనటం, ఇటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు మళ్ళీ తాత్వికంగా చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే నువ్వు ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పని యందు నీవు ఇతరము ఉంటాయి. నువ్వు ఎవరితోటైతే మాట్లాడటం కానీ, ఇచ్చిపుచ్చుకోవటం కానీ, ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ట్రాన్సాక్షన్ని సీరియస్గా తీసుకున్నావో, ట్రాన్సాక్షన్ చేస్తున్నావో, నీకు దేహభావం అనేది దృఢపడిపోతూ ఉంటుంది. ఏమిటది? దేహభావం. నేనున్నాను, ఇతరం ఉన్నది, ఇచ్చిపుచ్చుకోవటాలు జరుగుతున్నాయి అనేది దృఢపడుతూ ఉంటుంది. ఈ దృఢపడినా సరే ఈ అనుభవ కాలంలో నీకు పరమజ్ఞానం కనుక కలిగి ఉన్నట్లయితే ఈ ట్రాన్సాక్షన్ జరుగుతున్న అనుభూతి వల్ల నీకు వచ్చే నష్టమేమీ ఉండదు. అది లేకుండా ఇది వాస్తవం మనమైతే చేసుకుంటున్నాం అనే దీంతో ఉంటే ఏంటంటే, ఇప్పుడు జంతువులు ఎట్లయితే రెండో ఆలోచన లేకుండా వాటికి ఏమి కోరిక కలిగితే ఆ కోరిక వైపుకి పరుగులు తీస్తాయో, మానవులు కూడా అలానే తిరుగుతూ ఉన్నప్పుడు అటువంటి జంతు జన్మలు కలుగుతాయి. ఎందుకంటే మానవ జన్మ అనేది అనేక ఉత్తమోత్తమైన ఆశయాలు పొందటానికి ఇవ్వబడేది మానవ జన్మ. నువ్వు దానికి వాడనప్పుడు దానిని, నీకు ఇవన్నీ ఎందుకు, ఈ ఫీచర్స్ అన్నీ ఒకటే కదా పనిచేసేది, ఆ ఫీచర్ ఉన్న దాంట్లోకి వెళ్ళమని చెప్పి ప్రకృతి నెట్టుద్ది అనమాట. ప్రకృతి నీకు అటువంటి దేహాన్ని ప్రసాదిస్తుంది. అంటే దీన్ని జన్మ అనే పేరుతో చెబుతాం. ఆ జన్మలో అదే ఉంటుంది. ఒకడు తిండి పిచ్చోడు ఉన్నాడు, వాడు పట్టుపురుగుగా పుట్టచ్చు, లేకపోతే ఇంకొట్టుగా పుట్టచ్చు. దాని పని ఏమిటి? పుట్టిన దగ్గర నుంచి తినటం, మేసి ఎగ్జాక్ట్గా పట్టుపురుగుగానే పుడతారా తిండిపోతులు అందరూ అంటే అలా కాదు. మీరు ఎందుకంటే మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయి. ఏం మాట్లాడినా సరే దాంట్లో సారం కాకుండా ఆ పై మొత్తం తీసుకొని ఈకలు పీకుతూ ఉంటారు దాన్ని. ఇది సంగతి. క్లియర్గా ఉందా? సో పృథ్వీ అని ఆయన అడిగిన ప్రశ్నకి 3వ ప్రశ్న సమాధానం చెప్పాను. 4 చదువు.